మాట్లాడచ్చు వాళ్ళ విశ్వాసాలు కాబట్టి. సార్ వ్యూహం ఒప్పుకున్న కేంద్రం అధికారికంగా జవాబులు మోడీ స్పీచ్ పెరిగారు. అదే మొన్న మహిళా బిల్లు అది అయిన తర్వాత అందరు చెప్పింది ఏంటి, మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, మీరు ఈ 543 స్థానాల్లో 3వ వంతు రిజర్వేషన్ కల్పిస్తూ రేపు చట్టం తీసుకురండి, మేము అందరం బలపరుస్తామని అన్ని ప్రతిపక్షాలు చెప్పి ఇప్పుడు ఇది వీగిపోయింది కదా, పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? సో ఇక్కడ పేరేమో మహిళా బిల్లు, కానీ ఉద్దేశం ప్రధానమైన ప్రాధాన్యత అంతా డీలిమిటేషన్, పునర్విభజన పేరుతో సీట్లు పెంచుకోవటం. అది కూడా ఉత్తర భారతంలో చాలా ఎక్కువ పెరుగుతాయి. ఆ పెంపుదల కోసం ఇది చేశారు అనే విమర్శలు అలాంటి వాళ్ళని చేసాం, వాళ్ళు కాదన్నారు. నిన్న మోదీ గారు కూడా మాట్లాడారు. అయినా సందేహాలు తీరలేదని కేంద్రం ఒక 14 ప్రశ్నలు జవాబులు FAQs ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఈ 14 ప్రశ్నల జవాబులు ఇచ్చాడు వర్మ. ఇందులో చాలా క్లియర్గా చెప్పారు, పునర్విభజన అన్న దానికి దీనికి ఏమి సంబంధం లేదు. Why was the delimitation linked with Nari Shakti Vandan Abhiyan and why there was a proposal to increase the seats అనే ప్రశ్న వాళ్ళకు వాళ్ళే వేసుకున్నారు. వేసుకొని చెప్పింది ఏంటంటే, delimitation means finalizing the boundary of a constituency. It is essential for implementing women's reservation. Okay, the limit on seats in the Lok Sabha was set at 550 in 1976. In 1977 the population was 54 crores. Today it is 140 crores. Therefore, it is important to increase seats in 850 in the Lok Sabha to 850 in the Lok Sabha. This would enable fair representation of people in Parliament. అంటే 1971లో జనాభా 54 కోట్లు ఉంది, ఇప్పుడు 140 కోట్లు ఉంది. కాబట్టి ప్రజలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి అంటే సీట్లు పెంచాలి. సీట్లు పెంచడం అన్నటువంటి ఉద్దేశం అది కేవలం మహిళలకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. చేవేళ్లను ఉదాహరణగా అమిత్ షా గారు చెప్పారు. చేవేళ్ల దేశంలోనే పెద్ద నియోజకవర్గం, అక్కడ అందరికి ప్రాతినిధ్యం వహించడం చాలా కష్టం. 1 vote 1 value, ఓటేసే ప్రతి ఓటుకు ఒకటే విలువ ఉండాలి, అందరికీ ప్రాతినిధ్యం వహించాలి అంటే ఎక్కువ సీట్లు ఉండాలి. కాబట్టి ప్రాతినిధ్యం జనాభా పెరిగింది కాబట్టి మేము సీట్లు పెంచడం కోసం దిస్ వుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ పార్లమెంట్. నోట్ ది సెంటెన్స్ యువర్ ఆనర్. ఇందులో ఎక్కడ ఉమెన్ అని లేదు, ఇది ఎక్కడ ఉమెన్ అని లేదు. డీలిమిటేషన్ అవసరమే, కానీ పెరుగుదల దిస్ వుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల సమస్య వస్తుంది. జనాభా పెరుగుదల ఆధారంగా మీరు ప్రాతినిధ్యం కల్పిస్తే మీ పిలుపు మీద జనాభా తగ్గించిన మాకు నష్టం జరుగుతుంది. అది కదా వాళ్ళ ఫిర్యాదు. మీరు జనాభా పెరుగుదల గురించి మీరు స్పష్టంగా చెప్తున్నారు. ప్రపోర్షనేట్గా చేస్తామని మీరు చెప్తుంటే అంటే అప్పట్లో ప్రపోర్షనే కదా, జనాభా తగ్గించిన ప్రపోర్షన్ మీరు ఏమి పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమవుతుంది కదా. కాబట్టి డీలిమిటేషన్ పునర్విభజన అన్నది అసలు రైలు మెయిన్ ఇంజన్ డీలిమిటేషన్. ఉమెన్ రిజర్వేషన్ అన్నది దానికి తగిలించినటువంటి ఒక భోగి. 50% పెరుగుతాయి, 50% పెరుగుతాయి అంటే జనాభా ప్రకారం వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. అక్కడ ప్రపోర్షన్ వేరు, అబ్సల్యూట్ ఫిగర్ వేరు. నిష్పత్తి అంటాం కదా, నిష్పత్తిలో నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. నిష్పత్తి తగ్గినప్పుడు సీట్లు ఆటోమేటిక్గా పెరగాల్సినన్ని పెరగవు. కాబట్టి ప్రభుత్వం ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా బేసిక్గా దాని కిందే నో చేంజెస్ వర్ ప్రపోజ్డ్ ఇన్ టు ది డీలిమిటేషన్ యాక్ట్. ద ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ రిమైన్స్ intact and any recommendation of the commission would require parliamentary approval and presidential assent. ఆన్గోయింగ్ అంటే ఇప్పుడు ఏంటి, డీలిమిటేషన్ మేము నిబంధనలు ఏమి మార్చలేదు, వాళ్ళు చెప్పినా కానీ పార్లమెంట్ అప్రూవల్ చేయాలని. సార్ మీరు ఒక కమిషన్ వేస్తారు, ఆ కమిషన్ కొన్ని సిఫార్సులు చేస్తుంది. పార్లమెంట్లో ఎంత చర్చ జరుగుతుందండి దాని మీద? మళ్ళీ ఇలాగే ఒక ఫైన్ మార్నింగ్ దాన్ని తెచ్చి దానికి తీసేసుకుంటారు. జనాభా లెక్కలు ఏమవుతాయి? SC ST సీట్లు ఏమి అవ్వవు కదా అని అడిగారు. దీంట్లో వాళ్ళే ప్రశ్న వేసుకొని, సో SC ST would the representation of scheduled caste and scheduled tribes be affected? No, the process of delimitation ensures
ప్రపోర్షనల్ రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. మరి జనాభా లెక్కలు తీయకుండా ప్రపోర్షనల్గా ఎలా ఇస్తారు? ఇప్పుడు కులగణన జనగణన కూడా చేస్తున్నప్పుడు ఏ జనము ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది తేలితే కదా మీరు చేయగలుగుతారు. మీరు ఒక లెక్క వేసుకొని వచ్చి హోంమంత్రి గారు చదివేసి దాని ప్రకారం మేము పెంచడానికి డీలిమిటేషన్ పునర్విభజన కమిషన్ వేసి ఎవరికి ఏమీ అన్యాయం జరగదంటే ఎలా ఒప్పుకుంటారు? రెండవది 1931, ఇప్పుడు నిన్న మంత్రి గారు శోభా కరంద్లాజే అని ఆమె కర్ణాటక మంత్రి, ఆమె హైదరాబాద్ వచ్చారు. ఆమె చెప్తున్నారు 1931 జనాభా లెక్కలు అయిన తర్వాతే వివరాలు తెలుస్తాయని. మీరు 21లోనే జరిపి ఉండొచ్చు, మీరు జరపలేదు. 21 26కి చేసి 26 29కి రావు కాబట్టి అంటే ఇది మీరు కావాలని వ్యూహాత్మకంగా వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు దీన్ని పుష్ చేశారు. ఇప్పుడు రెండే సూటి ప్రశ్నలు. మీరు 2023 చట్టాన్ని ముందు రోజు ఎందుకు తెచ్చారు? బిల్లు రేపు ఆమోదం పొందుతున్నాం కదా, దాన్ని అమలు చేయండి. అందరు బలపరుస్తూ ఉంటున్నారు కదా, దాంట్లో ఉందా డీలిమిటేషన్ యాక్ట్? దాంట్లో 2023లో ఆమోదించిన చట్టంలో పునర్విభజన చేయాలని ఉందా? లేదే. కాబట్టి ఇప్పటికైనా కానీ ఉన్న దాంట్లో ముందు 2029కి మీరు ఉన్న 543లో చేయండి. అందరూ ఒప్పుకుంటున్నారు కదా, దానికి ఎందుకు వెనకాడుతున్నారు? దానికి ఎందుకు వెనక్కిపోతున్నారు? జవాబు లేదు ఆ ప్రశ్నకు. ఎందుకు వెనక్కిపోతున్నారంటే వాళ్ళకి సీట్లు పెంచుకోవడం ముఖ్యం కాబట్టి. అందువల్ల ఈసారి మనం అందరినీ అడగాల్సింది, మహిళలందరూ అడగాలి. అన్యాయం జరిగిందంటే అడగాల్సింది ఇదే, ముందు ఉన్న దాంట్లో ఇవ్వండి. ఎవరో అన్నారు ఈ చెట్టుకు 100 కాయలు కాసాయి, ఆ కాయలు ఇవ్వండి, అందులో 35 మాకు 33 మాకు వస్తాయని మహిళలు అడుగుతున్నారు. లేదు, నేను పక్కన ఇంకో చెట్టు వేస్తున్నాను, ఈ చెట్టుకు 500 కాయలు కాస్తాయి, అవి కాసిన తర్వాత మీకు ఇస్తాము. ఆ కాస్తామంటే ఆ చెట్టు నాటకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఉన్న 100 కాయల్లో మాకు ఇవ్వండి సార్, ఫస్ట్ ఉన్న 543 సీట్లలో మాకు ఇవ్వండి, మిగిలిన విషయాల తర్వాత చూద్దాం. కార్టూన్ కూడా వేసి ఉంది. ఇది లాజిక్.